హలో గాయ్స్, ఐ హోప్ అందరూ బాగున్నారండి. సో మీ ప్రిపరేషన్ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. సో అయితే నేను ఆల్రెడీ ఫిజిక్స్ మీద, కెమిస్ట్రీ మీద నేనైతే ప్రీవియస్ ఆర్ఆర్బీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని అయితే కలెక్ట్ చేయడం జరిగింది. సో అదేవిధంగా నేను బయాలజీ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ నేను కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ మీద వీడియోస్ పెడుతూ ఉన్నాను డైలీ. సో ఈరోజు ఏం చేశానంటే నేను బయాలజీ మీద కూడా వీడియోస్ చేద్దామని డిసైడ్ అయ్యాను. సో ఈరోజు మనం కొన్ని ఇంపార్టెంట్ ప్రీవియస్గా మోస్ట్లీ అడిగిన క్వశ్చన్స్ని ఒకసారి చూద్దాం. చాలా ఈజీ అండి, బయాలజీని అర్థం చేసుకోవడం చాలా ఈజీ. కొంచెం చిన్న చిన్న టాపిక్స్ మనకు తెలిస్తే చాలు. సో మరి ఇంకెందుకు ఆలస్యం, మనం వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో అయితే ఇక్కడ చూడండి ఏమడిగాడో. విచ్ విటమిన్ ఈజ్ నీడెడ్ ఫర్ ప్రాపర్ క్లాటింగ్ ఆఫ్ బ్లడ్ క్లాటింగ్ అంటే ఒక దెబ్బ తగిలితే ఆ దెబ్బ తగిలినప్పుడు రక్తం ఎక్కువగా కారకుండా ఆ రక్తాన్ని గడ్డకట్టేలాగా చేసే విటమిన్ ఏది అని అడుగుతున్నాడు. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, విటమిన్ కే. విటమిన్ కే మనకి బ్లడ్ క్లాటింగ్ చేస్తుందండి. విటమిన్ కే ఏం చేస్తుంది? బ్లడ్ క్లాటింగ్ చేస్తుందన్నమాట. అయితే ఈ విటమిన్ కే మనకి ఏం చేస్తుందంటే కొన్ని వేరియస్ ప్రోటీన్స్ని యూజ్ చేసుకొని ఇది బ్లడ్ క్లాటింగ్ చేస్తుందన్నమాట. ఆ వేరియస్ ప్రోటీన్స్ ఏంటంటే ఇక్కడ చెప్తున్నాను చూడండి, విటమిన్ కే. సో విటమిన్ కే మనకి ఏం చేస్తుందంటే కొన్ని ప్రోటీన్స్ని తీసుకుంటుంది. దేనికి? బ్లడ్ క్లాటింగ్కి ఏం చేస్తుంది? కొన్ని ప్రోటీన్స్ని తీసుకుంటుంది బ్లడ్ క్లాటింగ్కి. అంటే బ్లడ్ క్లాటింగ్ అంటే తెలుగులో రక్తం గడ్డకట్టడం. సో ఆ ప్రోటీన్స్ ఏంటంటే ప్రోథ్రోంబిన్. ఓకే. సో ఇలా మాట. అలాగే ఇంకొక ప్రోటీన్ ఉంటుంది ఆస్టియోక్లాసిన్ అంటే దుమ్ముకు సంబంధించింది అన్నమాట, ఆస్టియోకాల్సిన్. సో ఈ విధంగా కొన్ని ప్రోటీన్స్ని తీసుకొని అది బ్లడ్ క్లాటింగ్ చేస్తుందన్నమాట. మరి దీనికి వచ్చేసరికి విటమిన్ కే వచ్చేసరికి ఏ ఫుడ్లో ఉంటుందంటే ఏం చెప్తారు? ఫుడ్. సో ఫుడ్ వచ్చేసరికి విటమిన్ కే అనేది లీఫీ వెజిటేబుల్స్లో ఉంటుందండి. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అండ్ ఇంకా అలాగే చెప్పాలంటే సోయా బీన్స్ అని చెప్పొచ్చు. యాక్చువల్గా వెజిటేరియన్స్ ఎవరైతే ఉంటారో, నాన్ వెజ్ తెలియని వాళ్ళు సోయా బీన్స్ ఎక్కువగా తింటారంటే యాక్చువల్గా ఎందుకంటే ఇందులోని విటమిన్ కే అనే కాదు, ఇందులో ప్రోటీన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయండి. మనకి నాన్ వెజ్ కాకుండా మీకు ప్రోటీన్స్ కావాలి అంటే ఈ సోయా బీన్సే తినాలి. ఓకే. అలాగే కొంచెం మీట్లో ఉంటుంది, చీజ్లో ఉంటుంది, ఎగ్లో ఉంటుంది. ఓకేనా. సో ఇలా చెప్పుకుంటే చాలా ఫుడ్స్ ఉంటాయి విటమిన్ కేకి సంబంధించినవి. మరి మిగిలిన విటమిన్స్ ఏంటో మనం ఒకసారి ఇక్కడ చూద్దాం. ఓకేనా. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే విటమిన్ బి చూద్దాం. అసలు విటమిన్ బి అంటే ఏంటండి? యాక్చువల్గా విటమిన్ బి అనేది మనకి ఇందులో మొత్తం 8 విటమిన్స్ ఉంటాయి. ఎన్ని విటమిన్స్ ఉంటాయి? 8 ఉంటాయి. అంటే ఎలా అంటే B1, B2, B3, ఓకేనా, B4 అంటే ఈ విధంగా ఉంటాయి అన్నమాట. అలాగన లైన్గా 8 మొత్తం ఎన్ని ఉంటాయి? 8 విటమిన్స్ ఉంటాయి ఇందులో ఎన్ని ఉంటాయి? 8 విటమిన్స్ ఉంటాయి. మరి ఈ విటమిన్ బి మనకి ఎలా హెల్ప్ అవుతుంది మన బాడీలోని అని అడిగారు అనుకోండి, అప్పుడు మీరు ఏం చెప్తారంటే ఇది హెల్ప్ చేస్తుందన్నమాట. ఏ విధంగా హెల్ప్ చేస్తుంది మనకి? మన బాడీ అనేది మనం తిన్న ఫుడ్ని ఎనర్జీగా కన్వర్ట్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. ఇట్ హెల్ప్ టు కన్వర్ట్ ఫుడ్ ఇంటూ ఎనర్జీ. మనం ఏదైతే ఫుడ్ తింటామో దాన్ని ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుందన్నమాట. చేసిన తర్వాత ఏం చేస్తుంది? నాట్ ఓన్లీ ఫర్ దట్ అండ్ మేక్ రెడ్ బ్లడ్ సెల్స్. అలాగే మన నర్వస్ సిస్టమ్ని ఆర్బీసీ సెల్స్ ఏవైతే ఉంటాయో దాన్ని మేక్ చేస్తుంది. చాలా ఇంపార్టెంట్ అండి. మనకి విటమిన్ బిలో చాలా డిఫిషియన్సీలు ఉంటాయి, చాలా ఇంపార్టెంట్ కూడా. అలాగే సపోర్ట్ యువర్ నర్వస్ సిస్టమ్, మన నర్వస్ సిస్టమ్ని సపోర్ట్ చేస్తుంది. ఓకే. మెదడు పనితీరు మాట నర్వస్ సిస్టమ్ అంటే. ఓకే. అయితే మరి ఇవి ఎందులో ఉంటాయి సార్ అంటే మీకు ఎగ్లోని, మీట్లోని, డైరీ, లీఫీ గ్రీన్ వెజిటేబుల్స్, గ్రెయిన్స్లోని వీటిలో విటమిన్ బి ఉంటుంది. తర్వాత విటమిన్ సి చూసినట్లయితే విటమిన్ సి దేనికి సంబంధించింది అంటే యాక్చువల్గా
విటమిన్ సి ఈజ్ ఏ వాటర్ సాల్యుబుల్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విటమిన్ సి ఈజ్ ఏ వాటర్ సాల్యుబుల్ విటమిన్ అని అంటారు. ఓకే, వాటర్ సాల్యుబుల్. అయితే మరి విటమిన్ సి మనకి మన యొక్క ఇమ్యూన్ సిస్టమ్ని పెంచుతుందండి. ఇట్ ఈజ్ రిలేటెడ్ టు ఇమ్యూన్ సిస్టమ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్కి సంబంధించి, ఇమ్యూన్ సిస్టమ్కి సంబంధించి, హీలింగ్కి సంబంధించి. ఓకేనా, చూడండి కరోనా వైరస్ వచ్చినప్పుడు కూడా చాలామంది ఆరెంజ్ తినమని, ఆరెంజ్ జ్యూస్ తాగమని, ఆరెంజ్ సి విటమిన్ ట్యాబ్లెట్స్ వేసుకోమని ఎందుకు చెప్పారు? బికాజ్ కరోనా వైరస్ ఒకవేళ మనకు వచ్చినా సరే దాంతో ఫైట్ చేసే ఇమ్యూన్ సిస్టమ్ మనకు ఉండాలని విటమిన్ సిని ఎక్కువగా తీసుకోమనేవారు. ఓకేనా, మీకు అర్థమైందా? మరి ఇది ఎక్కువగా ఎందులో ఉంటుంది అంటే ఈ విటమిన్ సి అనేది సిట్రస్ ఫ్రూట్లో ఉంటుందండి. పుల్లగా ఉండే ఫ్రూట్స్, సిట్రస్ ఫ్రూట్స్లో మనకి ఇది దొరుకుతుంది అన్నమాట. సో మనకి ఎలా అంటే ఆరెంజెస్, టమోటాసు, ఓకేనా, ఇలాంటి వాటిలో అన్నమాట. నెక్స్ట్ చూసినట్లయితే మనకి విటమిన్ డి ఒకసారి చూద్దాం. సో విటమిన్ డి వచ్చేసరికి మనకి సన్ నుంచి, ఇట్ ఈస్ ఎ ఫ్రీ విటమిన్ అండి. అంటే సన్ నుంచి ఫ్రీగా వస్తుంది కదా, సో అందుకే దీన్ని ఫ్రీ విటమిన్ అంటారు. ఇది ఒక ఫ్యాట్ సాల్యుబుల్ అండి. ఇది ఒక ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ అన్నమాట. సో అయితే ఇక్కడ చూడండి, ఇది యాక్చువల్గా విటమిన్ డి మెయిన్గా మన బాడీ ఏదైతే ఉందో ఇట్ హెల్ప్ అవర్ బాడీ టు అబ్జర్వ్ కాల్షియం. ఓకే, సో కాల్షియంని అబ్జర్వ్ చేసుకోవడానికి నాట్ ఓన్లీ కాల్షియం అండ్ ఇంకోటి ఉంటుంది ఫాస్ఫరస్. ఈ రెండింటిని అబ్జర్వ్ చేయడానికి విటమిన్ డి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సపోజ్ కాల్షియం ఉందండి. కాల్షియం అనేది మన పళ్ళకి కానీ మన బోన్స్కి కానీ చాలా ఇంపార్టెంట్. కాల్షియం కానీ తక్కువైతే పళ్ళు వీక్ అయిపోవడం, పళ్ళు విరిగిపోవడం, అలాగే దుమ్ములు ఈజీగా బ్రేక్ అయిపోతాయి. సో కాల్షియం అనేది మన బాడీకి చాలా ఇంపార్టెంట్. కానీ దాన్ని బెస్ట్గా అబ్జర్వ్ చేసే విటమిన్ ఏదైనా ఉంది అంటే విటమిన్ డి. నీలో విటమిన్ డి తక్కువ ఉన్నది అంటే నీలో కాల్షియం కూడా తక్కువ ఉన్నదని మనం చెప్పొచ్చు అన్నమాట. సో ఆ విధంగా అన్నమాట. మరి విటమిన్ డి మనం ఎక్కడి నుంచి తీసుకోవచ్చు? సన్ నుంచి డైరెక్ట్గా మనకి ఎర్లీ మార్నింగ్, మరి ఎప్పుడు పడితే అప్పుడు కాదండి. ఎండాకాలంలో అసలు రాదు మనకి, మధ్యాహ్నం పూట్ల ఓన్లీ ఎర్లీ మార్నింగ్ అండ్ సన్సెట్ అండ్ సన్ రైజ్ టైంలోనే విటమిన్ డి అనేది వస్తుంది. ఓకేనా, ఇంకెందులో ఉంటాయంటే ఫ్యాటీ ఫిషెస్లో, ఎగ్ యోక్లో, మష్రూమ్, సో ఇలాంటి వాటిల్లో ఉంటుందన్నమాట. ఓకే, సో అది. ఇంకా విటమిన్ ఈ అంటారా? విటమిన్ ఈ అనేది మనకి మన బాడీకి ఒక యాంటీ ఆక్సిడెంట్గా మన లోపల ఉండే సెల్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట. ఓకేనా, సో ఏ డ్యామేజ్ జరగకుండా విటమిన్ ఈ మనకి లోపల కాపాడుతుంది. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఫర్ ది ఫస్ట్ క్వశ్చన్. ఓకే, ఐ హోప్ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మీరు సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే చూడండి, పారాసిటమాల్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఫస్ట్ ఎయిడ్ బాక్సెస్. పారాసిటమాల్ తెలుసు కదండి, మనం కరోనా టైంలో చాలా పాపులర్ అండి. సో దీని మీద పాటలు కూడా వచ్చేసాయి, పారాసిటమాల్ ట్యాబ్లెట్ అని చెప్పేసి. సో దేనికంటే యాక్చువల్గా ఈ పారాసిటమాల్ ఫౌండ్ ఇన్ ఫస్ట్ ఎయిడ్ బాక్సెస్, వెన్ అని అడుగుతున్నాడు అనమాట. దీస్ డ్రగ్స్ టు బి టేకెన్, ఎప్పుడు ఎక్కడ తీసుకుంటారని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ చూడండి, టు బ్రింగ్ రిలీఫ్ ఫ్రమ్ ఆస్మా, ఇది రాంగ్. ఆస్మాకి మనం ఎప్పుడు తీసుకోం. టు ఈజ్ ద సిమ్టమ్స్ ఆఫ్ హై ఫీవర్ అండ్ అదర్ అలర్జీస్, ఓకే కొంచెం రిలేటెడ్గా ఉంది కానీ ఇంకోటి చూద్దాం. టు ఈజీ ఇండైజెషన్ ఇన్ హార్ట్ బర్న్, ఇది కూడా కాదు. సో టు ఈజ్ ద మిల్డ్ పెయిన్ అండ్ రెడ్యూస్ ద హై టెంపరేచర్, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అని మనం చెప్పొచ్చు. ఓకేనా, ఇది కూడా రాంగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా సరే పారాసిటమాల్ అనేది పెయిన్, మజిల్ పెయిన్ కానీ, మిల్డ్ పెయిన్ కానీ, ఓకేనా, కోల్డ్ కానీ, ఫ్లూ కానీ, అలాగే మెయిన్లీ ఇట్ రెడ్యూస్ ద హై టెంపరేచర్ అండి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్. సో ఫీవర్ వచ్చిన వాళ్ళు ఎక్కువగా పారాసిటమాల్ ట్యాబ్లెట్ని వాడతారు. ఇది ఖచ్చితంగా ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో మనకి దొరుకుతుందండి. ఓకేనా, ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో ఇది ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక జనరల్ ట్యాబ్లెట్ అన్నమాట. ఏదైనా జనరల్గా ఏదైనా మనకి లో ఫీవర్ కానీ హై ఫీవర్ కానీ వచ్చినా, ఏమైనా పెయిన్స్ వచ్చినా ఇది యూజ్ చేస్తారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే, స్టాండింగ్ అప్ అండ్ సపోర్టింగ్ ద లోవర్ బ్యాక్ విత్ హ్యాండ్స్ దెన్ జెంట్లీ అగ్గింగ్ బ్యాక్ అండ్ హోల్డింగ్ దిస్ పోస్చర్ ఫర్ సమ్ టైమ్ ఈజ్ కాల్డ్ అని అడుగుతున్నాడండి. ఏం లేదండి, నించొని మనం బ్యాక్కి స్ట్రెచ్ చేస్తాం కదా, మనం నడుముని పట్టుకొని, అంటే లేదు అంటే వెనక్కి ఇలాగా బెండ్ అయితే, సో దాన్ని ఏమంటున్నారు అని అడుగుతున్నాడు అనమాట. సో జెంట్లీ బ్యాక్ హోల్డింగ్ దిస్ పోస్చర్ని ఏమంటున్నారు అంటున్నారు. ఫింగర్ ఏంటండి, వాడు అడిగింది క్వశ్చన్లోనే అడిగాడు.
లోవర్ బ్యాక్ అంటే వెనకాల సీటు, అంటే మనకి కిందన పెల్విస్ దగ్గర ఉండేది. సో విత్ హ్యాండ్స్తో పట్టుకొని జెంట్లీ ఎర్కింగ్ బ్యాక్ అంటున్నాడు, వెనక్కి ఇలాగా వంగాలని చెప్తున్నాడు. ఫింగర్ ఎలా వస్తుందండి, ఫింగర్ రానే రాదు. ఓకేనా. సి చూడండి, వ్రిస్ట్ అంటున్నాడు. వ్రిస్ట్ ఏంటండి, బ్యాక్ కోసం అడిగితే, సో వ్రిస్ట్ కూడా కాదు. సో బి చూడండి, బ్యాక్ ఎర్కింగ్ అన్నారు. సో సింపుల్గా చెప్పొచ్చండి, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలాంటి క్వశ్చన్లు కూడా కొన్నిసార్లు అడుగుతాడండి. అయితే ఈ పోస్చర్ ఎలా ఉందో ఒకసారి చూడండి, మీకు చూపిస్తాను. ఇంకా చూసారా, సో ఈ విధంగా ఉంటుందన్నమాట. చేతులతో ఇలా పట్టుకొని వెనక్కి స్టాండింగ్ ఎక్స్టెన్షన్, దీన్ని బ్యాక్ ఎర్కింగ్ అని అంటారు. సో సింపుల్ అండి, ఇలాంటివన్నీ కూడా మీకు జనరల్గా మనకి డైలీ లైఫ్లో యూస్ చేసే సమ్ ఎక్సర్సైజెస్. సో అయితే ఇక్కడ నేను చూడండి, ఇక్కడ నేను రాశాను, ఇక్కడ వీడియో ఆన్ చేయకుండా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అయితే ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఎందుకు ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇప్పుడు నేను చెప్తాను చూడండి. సో జీనోటైప్ అంటే ఈజ్ ఎ ప్లాంట్ అండి. మన ప్లాంట్లో ఉండే జీన్స్ని బట్టి ఆ ప్లాంట్ అనేది ఒక కోడ్ ఉంటుందన్నమాట. ఆ కోడ్ని బట్టి ప్లాంట్ అనేది ఎలా పెరుగుతుంది ఏంటి అని చెప్పేసి మనం చెప్తారన్నమాట. సో ఏంటంటే ఇంపార్టెంట్గా ఇక్కడ నోట్స్ రాసాను చూడండి, ఈ నోట్స్ని మీరు ఇంపార్టెంట్గా రాసుకోండి. సో దాన్ని బట్టి ఆప్షన్ ఏ ఎందుకు అయ్యిందో మీరు ఇక్కడ ఈజీగా చెప్పేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్లాంట్ యొక్క జీన్స్లో టీ అని పేరు పెట్టారు. టీ అంటే టాల్, క్యాపిటల్ టీ, అది కూడా ఏంటి క్యాపిటల్ టీ. అండ్ అలాగే స్మాల్ టీ అని ఉంటే డార్ఫ్, స్మాల్ టీ అని ఉంటే ఏంటి డార్ఫ్. క్యాపిటల్ ఆర్ ఉంటే రౌండ్ సీడ్స్, అంటే దాని యొక్క విత్తనాలు ఎలా ఉంటాయి అంటే సీడ్స్ రౌండ్గా ఉంటాయి. నెక్స్ట్ స్మాల్ ఆర్ అని ఉంటే వ్రింక్లెట్ సీడ్స్, ముడతల్లాగా. ఓకే, వ్రింక్లెట్ సీడ్స్ ఉంటాయి ఇప్పుడు స్మాల్ ఆర్ ఉన్నప్పుడు. అదే ఒకవేళ టీటీ చూడండి, ఇక్కడ రాశాను నేను, టీటీ అని ఉందనుకోండి, టీటీ అని ఉంటే రెండు స్మాల్ టీలే కాబట్టి ఇట్ ఈజ్ ఎ డార్ఫ్ ప్లాంట్. ఆ విధంగా మనం చెప్తాం అన్నమాట. అదే క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ అని ఉంటే ద ప్లాంట్ విత్ రౌండ్ సీడ్స్ అని చెప్తాం. క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ ఉంటే ఏం చెప్తాం, ప్లాంట్ విత్ రౌండ్ సీడ్స్ అని చెప్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీటీఆర్ఆర్ ఉందనుకోండి, ఇక్కడ క్యాపిటల్ టీ ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్లాంట్ ఎలా ఉంటుంది టాల్గా ఉంటుంది. రెండు స్మాల్ ఆర్లు ఉన్నాయి కాబట్టి వ్రింక్లెడ్గా ఉంటుంది. ఓకేనా. క్యాపిటల్ ఆర్ ఉంటే రౌండ్ సీడ్స్, ఇవి ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్ని చూడండి, క్వశ్చన్ చూసినట్లయితే ఇఫ్ ద జీనోటైప్ ఆఫ్ ఎ ప్లాంట్ ఈజ్ టీటీఆర్ఆర్, చూడండి రెండు స్మాల్ టీలు ఉన్నాయంటే ఖచ్చితంగా ప్లాంట్ అనేది డార్ఫ్ అవుతుంది. సో ఆప్షన్ బి కాదు, ఆప్షన్ డి కాదు. సో ఇప్పుడు ఆప్షన్ ఏ అండ్ సి చూసినట్లయితే క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ ఉంది. క్యాపిటల్ ఆర్ ఉన్నదంటే ఖచ్చితంగా మీరు ఆప్షన్ ఏ పెట్టడమే, ఎందుకంటే ద ప్లాంట్ విల్ బీ డార్ఫ్ అండ్ రౌండ్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇలాంటి ఇంకో టైప్స్ ఉంటాయి చూడండి, ఇక్కడ రెండు క్యాపిటల్ టీలు రెండు ఆర్లు ఉన్నాయి. సో ఆర్ టీటీఆర్ఆర్ అని ఉంది. ఇది ఎలా ఉంటుంది, ప్లాంట్ టాల్ అండ్ వ్రింక్లెడ్గా ఉంటుంది. అదే చూడండి, రెండు స్మాల్ టీలు రెండు ఆర్లు ఉన్నాయి అనుకోండి, స్మాల్ ఆర్లు, డార్ఫ్ అండ్ వ్రింకిల్డ్ అని చెప్తారు. ఓకే, డార్ఫ్ అండ్ వ్రింకిల్డ్ అని చెప్తారు. అదే ఒకవేళ టీటీఆర్ఆర్ కానీ క్యాపిటల్ డబల్ టీ డబల్ ఆర్. సో ఎందుకు ఇవి డబల్ ఉంటాయంటే ఎప్పుడు కూడా మనకి ప్లాంట్ అనేది టూ టైప్స్ ఆఫ్ డిఎన్ఏని మనకి ఫామ్ చేస్తుంది, టూ టైప్స్ ఆఫ్ జీన్స్ని ఫామ్ చేస్తుంది, అంటే కాపీస్ మాట, టూ కాపీస్ చేస్తుందని అర్థం ఇక్కడ. ఓకేనా. సో ఈ ప్లాంట్ ఎలా ఉంటుంది, టాల్ అండ్ రౌండ్గా ఉంటుంది. సో ఇక్కడ ఫిఫ్త్ క్వశ్చన్ చూసినట్లయితే మీరు ఫిఫ్త్ క్వశ్చన్ ఏమడిగాడు చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యానిమల్ రీప్రొడ్యూస్ బోత్ సెక్షువల్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ అసెక్షువల్లీ అని అడిగాడు. అంటే ఇక్కడ మనకి సెక్షువల్గాను అసెక్షువల్గాను మనకి, ఇప్పుడు సెక్షువల్ అంటే మేట్ అండ్ అసెక్షువల్ అంటే తనకు తానుగా అని అర్థం. ఓకేనా. సో అయితే ఇచ్చిన ఆప్షన్స్లో ఏదని అడుగుతున్నాడు. సో ఆల్గీ అండి. సో యాక్చువల్గా ఆల్గీ, ఫంగీ, అమీబా ఇవన్నీ కూడా యానిమల్స్ కావండి యాక్చువల్గా, అంటే యానిమల్ టైపు అనేది కాదు. బట్ ఇక్కడ ఏంటంటే ఇవన్నీ డిఫరెంట్ కింగ్డమ్స్కి చెందినవి. ఇప్పుడు సపోజ్ ఆల్గీ ఉంది, ఆల్గీ అనేది మనకి యాక్చువల్గా ఇక్కడ చెప్తున్నాను చూడండి, ఆల్గీ అనేది మనకి యాక్చువల్గా ఫోటోసింథసిస్కి సంబంధించిందండి. మీకు తెలుసా ఎక్కువగా ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేసేది ఇదే, ఇది ఫోటోసింథసిస్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఆల్గీ అనేది ఒక డిఫరెంట్ ఫోటోసింథటిక్ ఆర్గానిజం అంటారు. ఫోటోసింథటిక్ ఆర్గానిజం ఆల్గీ అనేది ఒక ఫోటోసింథటిక్ ఆర్గానిజం అని చెప్పొచ్చు అన్నమాట. ఓకే. సో అంటే ఆల్గీ ఫోటోసింథటిక్ అంటే సన్ నుంచి వచ్చే లైట్ని తీసుకొని తనకు తాను ఫుడ్ని తయారు చేసుకుంటుంది అన్నమాట. అందుకే దీని యొక్క కింగ్డమ్ మనం ప్రొటిస్టాలో నేర్చుకుంటాం. దీని టాపిక్ ప్రొటిస్టాలో నేర్చుకుంటాం, ప్రొటిస్టా కింగ్డమ్లో నేర్చుకుంటాం.
సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. సో అయితే ఇప్పుడు నెక్స్ట్ ఫంగీ ఉందండి. సో ఫంగీ ఏంటి ఇక్కడ? ఫంగీ అనేది ఒక హెట్రోట్రోపిక్ ఆర్గానిజం అండి. హెట్రోట్రోపిక్ ఆర్గానిజం అంటే వేరే దాని మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. కింగ్డమ్ ఫంగీలో మనం నేర్చుకుంటాం. అంటే ఇది ఒక హెట్రోట్రోపిక్ ఆర్గానిజం అని మనం చెప్పచ్చు. బిలాంగ్ టు కింగ్డమ్ ఫంగీ. మరి అమీబా ఏంటండి? అమీబా అనేది మనకు ఒక యూనిసెల్యులర్ ఆర్గానిజం, అంటే సింగిల్ సెల్ అని అర్థం అన్నమాట. యూనిసెల్యులర్ ఆర్గానిజం. ఓకేనా? అమీబా అనేది. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? హైడ్రా. మరి ఏంటి సార్ హైడ్రా ఎలా ఉంటుంది అంటే, ఈ హైడ్రా అనేది బోత్ సెక్షువల్ అండ్ ఎసెక్షువల్ చేస్తుందండి. సో ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. సో చూసారా? సో ఇది యూజ్ చేసే ప్రాసెస్ ఏంటని పిలుస్తారంటే దీన్ని యాక్చువల్గా బడ్డింగ్ అంటారండి. ఏమంటారు? బడ్డింగ్ అంటారు. ఓకే. సో బడ్డింగ్ అంటారు. హైడ్రాలో ఉంటుందన్నమాట. ఓకేనా? హైడ్రా. సో అయితే పేరెంట్ హైడ్రా చూడండి, ఒక మొక్క ఉంటుంది కదా, ఆ మొక్కలో ఒక బర్డ్ అనేది క్రియేట్ అవుతుందండి. ఈ బర్డ్ స్లోగా డెవలప్ అవుతుందన్నమాట. స్లోగా డెవలప్ అయ్యి అది సేమ్ మొక్కలా తయారవుతుంది ఒక సైడు. అయిపోయి ఒక న్యూ బర్డ్ కింద ఫామ్ అయ్యి ఆ న్యూ బర్డ్ కాస్త విరిగిపోయి పేరెంట్ నుంచి విరిగిపోయి సపరేట్ అయిపోయి ఒక దగ్గర పెరుగుతుందన్నమాట. అదొక మళ్ళీ న్యూ హైడ్రాగా అవుతుందన్నమాట. ఓకేనా? సో హైడ్రా అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ అండి. ఇది యూజింగ్ ద ప్రాసెస్ ఆఫ్ బడ్డింగ్ అంటారు. ఎసెక్షువల్ బై బడ్డింగ్. ఓకేనా? సో అలాగే ఇలాగ హైడ్రాలో కూడా ఆల్సో ప్రొడ్యూసింగ్ ద గెమెట్స్ అండ్ ఎగ్. ఇందులోని మనకి ఇప్పుడు సెక్షువల్ అంటే ఏంటండి? మనకి యాక్చువల్గా ఎగ్ ఫామ్ అవ్వాలి. సో ఎగ్ ఫామ్ అవ్వాలి, గెమెట్స్ క్రియేట్ అవ్వాలి. సో ఇలా క్రియేట్ అయితేనే దాన్ని మనం సెక్షువల్కి సంబంధించింది అని అంటాం. ఓకేనా? సో అందుకే హైడ్రా కూడా ఇవి ఫామ్ చేస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొన్ని 5 క్వశ్చన్స్ మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. థ్యాంక్ యూ. జై హింద్.